హిందూ సమాజ్ ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా జోగు ప్రేమేందర్, గౌరవ సలహాదారుడుగా భజరంగు అగర్వాల్, ప్రధాన కార్యదర్శిగా కోరెడ్డి లెనిన్, కోశాధికారిగా గందే ఉజయ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా విశ్వనాథ్ రాజ్ కుమార్, డాక్టర్ ప్రసాద్, జోగు రమేష్, సంయుక్త కార్యదర్శిగా రోటస్ సాగర్, చుక్కబోట్ల సాయి శ్రీనివాస్, ఇక బండి వెంకట్, ప్రధాన ప్రముఖ కనక నర్సింగ్, సాంస్కృతిక ప్రముఖ తిరుమలేష్, అలాగే న్యాయ సలహాదారుగా బ్రహ్మం ఠాకూర్ సింగ్లు హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షులు బొంపల్లి హనుమాన్లు, సంఘటన కార్యదర్శి ఇత్నూరు భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటలకు స్థానిక వినాయక కూడలి శిశుమందిర్ ప్రాథమిక పాఠశాలలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం ఉంటుందని తెలిపారు. ఇక గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల్లో పర్యావరణాన్ని పర్యవేక్షించేలా మట్టి ప్రతిమలు ప్రతిష్ఠించాలని కోరారు. నేడు హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొందరు సభ్యులను నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా కోరెడ్డి లెనిన్ గారిని, కోశాధికారిగా గందే ఉదయ్ కుమార్ గారిని, ఉపాధ్యక్షులుగా విశ్వనాథ్, నానందుల రాజ్ కుమార్ గారిని, డాక్టర్ ప్రసాద్ గారిని, జోగు రమేష్ గారిని, ప్రచార ప్రముఖగా కనక నర్సింగ్ గారిని, సాంస్కృతిక ప్రముఖగా తిరుమలేష్ గారిని, సంయుక్త కార్యదర్శిగా చుక్కబొట్ల సాయి గారిని ఈ హిందూ సమాజ్ ఉత్సవ సమితి కమిటీలో నూతనంగా తీసుకోవడం జరిగింది. మరియు ఈ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ 7 శనివారం రోజున వినాయక చవితిని, అలాగే సార్వజనిక నిమజ్జన శోభయాత్ర సెప్టెంబర్ 17వ తేదీన నిర్వహించుకోవాలని చెప్పేసి గణేష్